హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ 16 ఆదివారం రోజు ఉదయం 10 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి రేపటి రోజు ఫలితం దక్కబోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు అనే గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న కనిసిపలు కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధల్ని అనుభవించారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి శని అధిపతి కాబట్టి శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. అంతేకాకుండా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నా అనుకునే వాళ్ళు ఏదైనా సరే అంటే సమస్య వచ్చినా మీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ నా అనుకున్న వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. చేసిన సాయం కూడా మర్చిపోతున్నారు. అయినా కానీ రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఒక దైవం అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా డబ్బు బాగా వస్తుంది. అంతేకాకుండా మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి ఉత్తరపడ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణపడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధరణి నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ రాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టదగ్గ ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. రేపటి రోజు విద్యార్థులకు మంచి పేరు, ప్రతిష్ట లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి జీతం అనేది కూడా రాబోతుంది. రేపటి రోజు ఖచ్చితంగా ఈ 2 శుభవార్తలు జరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో రేపటి రోజు ఉద్యోగం కూడా లభిస్తుంది. ఈ రాశి వారికి కొద్దిగా కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడతారు. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని, సంతోషంగా బతకాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు కూడా. ఎన్నో కోల్పోయారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయినా వీరికి రేపటి రోజు మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఏలనాటి శని పూర్తిగా తొలగిపోతుంది. మరి రేపటి రోజు ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు. రేపటి రోజు
లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మిమ్మల్ని ఎల్లవెల్లా కాపాడుతూ వస్తున్నాడు. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని రక్షించాడు. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామి వారికి ఒక కొబ్బరికాయ కొట్టి పూజ చేయండి. కొబ్బరికాయ కొట్టి స్వామిని దర్శించుకోండి. దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు, అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలో ఒక వెలుగు అనేది రాబోతుంది. అఖండ అదృష్టం వరిస్తుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. ఇంట్లో అదృష్టం రాబోతుంది. అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. విపరీతమైన డబ్బు లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఎంత పెద్ద అవకాశాన్ని ఆస్వాదుకోకండి. అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మీపై పుష్కలంగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చెయ్యలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా రేపటితో తొలగిపోతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారుతుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. మీకు పడ్డ కష్టానికి ఫలితం కూడా దక్కపోతుంది. అంతేకాకుండా దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు మీకు తోడుగా ఉండి ఎల్లవెల్లా మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు. రేపటి రోజు తర్వాత నీటిలో 2 తులసాకులు వేసి స్నానం చెయ్యండి. ఎందుకంటే మీపై ఉన్న నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని ఎదుర్కొంటున్నారు. అలా చేయడం వల్ల మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీకు ఎటువంటి చెడు ప్రభావాలు కూడా తగలవు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఎక్కువగా తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఈ రాశి వారికి రేపటి రోజు సంతానం కూడా కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలో పెళ్లి జరుగుతుంది. రేపటి రోజు ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఈ రాశి వారికి మీకు వీలైతే రేపటి రోజు ఆవులకు పండ్ల దానం చెయ్యండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలిన అడ్డంకులన్నీ దూరమైపోతాయి. అంతేకాకుండా ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తదుకోకండి. ఈ రాశి వారు బయటివారి మాటలు నమ్మి ఏ పని కూడా చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా ఎక్కువగా సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రేపటి రోజు ఈ పేరు గల వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి. ఏ పి అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా రేపటి రోజు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా ఆదివారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు ఆకుపచ్చ బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ. ఈ మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3, 5, 8. ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, ఈ రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే దాని గురించి పూర్తిగా తెలుసున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.